హలో హాయ్ అండి, వెల్కమ్ టు సుబ్బు వరల్డ్. ఇప్పుడు మనం గుత్తి వంకాయ వేపుడు వేసి చేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని పల్లీలు వేసుకోవాలి, ఒక కప్పు దాకా. అవి కొంచెం వేగాక కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు అవి కూడా వేయించుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరి కొద్దిసేపు వేయించుకోవాలి. వేగాక ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక అరకిలో వంకాయ వేయించుకోవాలి ఒక 5 minutes వరకు. ఇప్పుడు అవి వేగాక ఒక ప్లేట్లో తీసేసుకొని మిర్చి కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. అంతలోపు పల్లీలు మిక్సీ పట్టేసుకుందాం. ధనియాల పొడి, 1.5 సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకొని బరకగా మిక్సీ పట్టుకొని ఇలా పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ వేసుకొని వేయించుకోవాలి. వేగాక కొంచెం పసుపు, మిక్సీ పట్టినంత అందులో వేసుకొని ఒక 5 minutes వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక ఇప్పుడు వంకాయలు వేసుకొని ఒక 5 minutes వరకు మళ్ళీ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ కారము వేసి కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 10 minutes వరకు మూత పెట్టుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉడికింది కదా, అంతేనండి. కొత్తిమీర వేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ పొడి కర్రీ రెడీ. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. చూడా ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అయిపోయింది. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బు వరల్డ్. బాయ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.